బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మున్సిపల్ కార్మికులతో ఏపీ సర్కార్ మరోసారి చర్చలు జరిపేందుకు సిద్ధమైంది. మున్సిపల్ కార్మికుల సమ్మె 12వ రోజుకు చేరిన నేపథ్యంలో సర్కార్ చర్చలకు ఆహ్వానించింది. మరోవైపు తమ సమస్యలు పరిష్కారం కోరుతూ పారిశుద్ధ్య కార్మికులు చేపట్టిన సమ్మె ఏపీలో ఉధృతమవుతోంది. కార్మికుల సమ్మెతో పట్టణాల్లో శానిటేషన్ నిలిచిపోయింది. దీంతో సమ్మెకు ఫుల్ స్టాప్ పెట్టి సిబ్బందిని విధుల్లోకి దించేందుకు ప్రభుత్వం రంగంలోకి దిగింది. ఇప్పటికే కార్మిక సంఘ నాయకుల డిమాండ్ల పరిష్కారానికి పలుమార్లు చర్చలు జరిపినా అవి విఫలం కావడంతో మరోసారి మంత్రులు రంగంలోకి దిగారు. నిత్యం పట్టణ ప్రజల ఆరోగ్యం కోసం వారి ప్రాణాలను పణంగా పెట్టి పట్టణ పరిశుభ్రత కోసం పనిచేసే కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం సానుకూలంగా లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కార్మికులకు జీతాలు ప్రభుత్వం పెంచాలని, కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. ఈ సాయంత్రం ప్రభుత్వం మున్సిపల్ కార్మికుల మధ్య చర్చలు జరగనున్నాయి. మున్సిపల్ కార్మికులతో ఇప్పటికే 2 సార్లు చర్చలు జరిపారు మంత్రులు బొత్స సత్యనారాయణ, ఆదిమూలపు సురేష్. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలంటూ మున్సిపల్ కార్మికులు ఇవాళ మున్సిపల్ కార్యాలయాల ముట్టడికి కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి. తమ డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించేంత వరకు సమ్మె విరమించేది లేదని కార్మిక సంఘాలు స్పష్టం చేశాయి. దీంతో ఇవాల్టి చర్చల్లోనైనా ప్రభుత్వం కార్మిక సంఘాల మధ్య సానుకూలంగా చర్చలు జరుగుతాయా అనేది చూడాలి. ఇక కార్మిక సంఘాలు ప్రభుత్వానికి మధ్య జరగబోయే చర్చలకు సంబంధించి మరింత సమాచారం మా విజయవాడ ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ, చెప్పండి. ఇప్పటికే 2 సార్లు చర్చలు విఫలం కాగా సమ్మె విరమించకుండా నిరవధికంగా సమ్మె చేస్తున్నారు పారిశుద్ధ్య కార్మికులు. మరి ఈ రోజు జరిగే చర్చలో అయినా వీరికి సానుకూల స్పందన వస్తుందా అనేది ఇప్పుడు అందరూ వేచి చూస్తున్న విషయం. మరి వివరాలేంటి? గత 12 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కాంట్రాక్ట్ ఉద్యోగులు అయితే ఒక్కసారిగా రోడ్డు బాట పట్టినట్టు మనం చూస్తా ఉన్నాం. గత 12 రోజుల నుంచి కూడా ప్రధానమైనటువంటి మున్సిపాలిటీలో ఏదైతే ఉన్నారో కార్మికులకి కార్మిక చట్ట ప్రకారం 26,000 రూపాయల కనీస వేతనం చెల్లించాలి. ఏదైతే ఇంజనీరింగ్ ఉద్యోగులకు కూడా ఏదైతే నార్మల్ ఉద్యోగులకి ఇచ్చినటువంటి జీతాలు ఇవ్వాలని చెప్పేసి కూడా గత 12 రోజుల నుంచి కూడా ఇటు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కానీ ఇటు శానిటరీ వర్కర్లు కానీ ఇదంతా కూడా రోడ్డుకి దండా నిర్వహిస్తున్న పరిస్థితులను మనం చూస్తా ఉన్నాం. దీంతో పాటు రాష్ట్ర ప్రభుత్వమే గతంలోనే ఇక మున్సిపల్ వర్కర్స్ తో కూడా మున్సిపల్ నాయకులతో కూడా చర్చలకైతే తెచ్చింది. ఆ చర్చలో అయితే ఆదిమూలపు సురేష్, మంత్రి ఆదిమూలపు సురేష్ మరియు బొత్స సత్యనారాయణతో పాటు సత్యన రామకృష్ణారెడ్డి వీరందరూ కూడా గతంలో కూడా కూర్చొని కార్మిక సంఘాలందరితో కూడా ఇప్పటికే చర్చలకి చేసినట్టు మనం చూస్తా ఉన్నాం. కానీ ఆ చర్చల్లో కూడా ఎటువంటి ఫలితం లేదని చెప్పాలా, ఆ చర్చలు కూడా ఫెయిల్ అయిందని చెప్పాలా. ఏదైతే ప్రధానంగా ఉద్యోగ కార్మిక సంఘాలంతా కూడా ప్రధానంగా ఒకటే డిమాండ్ చేస్తారు. ఏదైతే కార్మిక చట్ట ప్రకారం, కేంద్ర కార్మిక చట్ట ప్రకారం 26,000 రూపాయలు కనీసం వేతనం ఇవ్వాలా, కనీసం ఒక కుటుంబం గడవాలంటే 26,000 రూపాయలు లేకుండా కుటుంబం గడవడం చాలా భయం అయిపోయిన పరిస్థితుల్లో అతి చాలువని జీతాలతో నడవడం చాలా కష్టమైపోయింది. కుటుంబ పాలన ఎక్కువైపోయింది. కనుక మాకు అమ్మఒడి కార్యక్రమం, అమ్మఒడి కానీ అట్లాంటి ప్రభుత్వ పథకాలు కూడా ఏమీ అందరూ పరిస్థితి ఈ రోజు ఉంది. మేము డ్రైనేజీలో చూస్తున్నాము, డ్రైనేజీలో దిగి అత్యంత దుర్భరమైన పరిస్థితుల్లో కూడా మేము మున్సిపాలిటీలో పనులు చేస్తున్నాము. కానీ మాకు ఎక్కడా కూడా రక్షణ లేదు. కనీసం ఆరోగ్యానికి సంబంధించి డ్రైనేజ్ వ్యవస్థల ద్వారా డ్రైనేజ్ లో దిగిన తర్వాత వచ్చినటువంటి రోగాలకి నయం చేయించుకోవడం కనీసం ఆరోగ్య భద్రత లేదు. అవి కూడా ప్రభుత్వం కల్పించలేకపోతుందని చెప్పేసి కూడా ప్రధానంగా మున్సిపల్ కార్మికులు డిమాండ్ చేస్తారు. ఈ నేపథ్యంలో మొన్న కూర్చున్నటువంటి చర్చలు విఫలం కావడంతో ఈ రోజు కూడా ప్రభుత్వం అయితే చర్చలకు ఆహ్వానం పడుతుంది. ఈ రోజు సాయంత్రం జరిగే 4ంటికి మరి కాసేపట్లో అయితే మంత్రుల బృందం ఏదైతే మంత్రి బొత్స సత్యనారాయణ గాని, ఇటు ఆదిమూలపు సురేష్ అండ్ ప్రభుత్వ సలహాదారు సత్య రామకృష్ణ వీరితో కూడా ఈ రోజు చర్చలు మరి కాసేపట్లో ప్రారంభం కానున్నాయి. ఈ చర్చల్లో కూడా ప్రధానమైన డిమాండ్ కార్మికులతో ఒకటే డిమాండ్ చేస్తారు. ఏదైతే గతంలో మేము డిమాండ్ చేశామో కనీసం ప్రభుత్వానికి కావాల్సినటువంటి కనీసం ఏదైతే పే ఇవ్వాలో 26,000 రూపాయలు పే చేయాల్సిందే ప్రధానమైన డిమాండ్ గా మేము కోరుతున్నాము. కొన్ని వర్షాలు ఏదైతే ఉన్నాయో కరోనా టైంలో
రిక్రూట్ చేసినటువంటి ఉద్యోగులను కూడా పర్మనెంట్ చేయాలి. దీంతో పాటు ఏదైతే జిల్లా బైఫర్కేషన్ అయినప్పుడు కూడా కొన్ని ఉద్యోగాలను మేము తీసుకోవడం జరిగింది. కార్మిక శాఖ ప్రకారం వారిని కూడా మంచి వేతనం ఇవ్వాలి, వారిని కూడా 26 వేలు ఇవ్వాలి. ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఏదైతే పాదయాత్రలో ఇచ్చినాడు పర్మనెంట్ చేస్తామన్నాడో ఆ పర్మనెంట్ కూడా చేయాలని ప్రధాన డిమాండ్ గా అయితే ఇప్పటికే కార్మిక సంఘాలను చేస్తున్నాయి. దానిపైన పట్టుబట్టే అవకాశం ఎక్కువైతే కనిపిస్తున్నట్టుగా మనకు స్పష్టంగా తెలుస్తుంది. కాబట్టి కృష్ణ, థ్యాంక్ యూ.